హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం చదవబోయే లెసన్ పేరు వచ్చి ఆదివాసీ నృత్య ధింసా. ఓకే, సో ఆదివాసుల యొక్క డ్యాన్స్ అన్నమాట. దాని పేరేంటి? ధింసా. ఓకే, సో ధింసా అనేది నేమ్ అన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మీకు నేను పిక్చర్ చూపిస్తాను. ఓకే, సో ఆ పిక్చర్ చూసి దాంట్లో ఏముందో మీరు చెప్పాలి. ओके, सो चित्र में क्या क्या दिखाई दे रहे हैं. ఓకే, సో ఈ పిక్చర్లో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి. క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఓకే, సో దీనికి ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ మీరు ఆన్సర్ ఎలా చెప్పచ్చు అంటే నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, క్యా అని వచ్చిన చోట మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈ చిత్రమే कुछ लड़कियां दिखाई दे रहे हैं. సో ఈ పిక్చర్లో కొంతమంది గర్ల్స్ ఉన్నారు. ఇంకా ఓకే, సో ఇక్కడ చూడండి. इस चित्र में कुछ लड़कियां दिखाई दे रहे हैं. और నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏం అడిగారు. స్త్రీయా క్యా కర్ రహీ హై. ఓకే, సో ఈ పిక్చర్లో ఉన్న స్త్రీలు ఏం చేస్తున్నారు. సో స్త్రీయా క్యా అనే చోట మీరు ఆన్సర్ రాయాలన్నమాట. సో స్త్రీయా నృత్య కర్ రహీ హై. ఓకే, సో నృత్య. సో స్త్రీయా నృత్య కర్ రహీ హై. సో ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇది మనకి పిక్చర్లో కనిపించింది. ఓకే, ఇంకా చెప్పండి. ఈ చిత్రమే और क्या क्या है. ఈ పిక్చర్లో ఇంకా మీకు ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పండి. ओके, सो इसमें कुछ लड़कियां दिखाई दे रही हैं, वह నృత్య कर रही हैं. సో ఈ పిక్చర్లో కొంతమంది గర్ల్స్ డ్యాన్స్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇక్కడ ఉన్న రెండు క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో ఈ రెండింటికి మనం ఆన్సర్ ఇచ్చాం. సో ఇవి ఇక్కడికి అయిపోయినాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొంచెం అంటే లెసన్ గురించి సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ऊपर दिए गए चित्र को देखिए. సో పైన ఇచ్చిన డ్రాయింగ్ని చూడండి. స్త్రీయా నాచ్ రహీ హై. సో అక్కడ ఉన్న గర్ల్స్ ఏం చేస్తున్నారంటే డ్యాన్స్ చేస్తున్నారు. స్త్రీలు డ్యాన్స్ చేయడం జరుగుతుంది అక్కడ. సో हमारी भारतीय संस्कृति में నృత్యం का भी बड़ा स्थान है. సో మన కల్చర్లో, ఓకే, సో మన భారతీయ కల్చర్లో ఏంటంటే డ్యాన్స్కి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఓకే, సో బహుత్ బడా స్థాన్ హే అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని అర్థం. ఓకే, సో ధింసా ఏక్ లోక్ నృత్య హే. సో ధింసా అనేది ఒక జానపదానికి సంబంధించిన ఒక డ్యాన్స్ అన్నమాట. సో ఇక్కడ లోక్ అంటే అర్థం ఏంటంటే జానపదం అని అర్థం. ఓకే, సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జానపదం అనేది ఏంటంటే మనకి గ్రామాల్లో ఎక్కువగా ఈ జానపద నృత్యాలు మీకు కనిపిస్తాయి అన్నమాట. సో అందులో ఏంటంటే ఒక పాట పాడాలంటే మీరు ఎప్పుడైనా వినుంటారు, సంగీతం నేర్చుకుంటారు. ఓకే, సో సంగీతం నేర్చుకుని ఆ సంగీతంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా పాడటం జరుగుతుంది. సో మీరు వినుంటారు కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, ఇవన్నిట్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ జానపదాలు కనుక మీరు తీసుకుంటే ఆ జానపదాల్లో ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాడటానికి ఏమీ ఉండవు. ఓకే, సో ఎవరైతే ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నచ్చినట్టుగా ఆ పాటని రాసి పాడుతూ ఉంటారు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి. ఓకే, సో దాన్ని మనం జానపదాలు అంటాం. ఓకే, సో జానపదాల్లో ఎక్కువగా ఏంటంటే గ్రామాల్లో ఉన్న పరిస్థితుల గురించి మనకు అర్థమవుతుంది. దాంట్లో వాటి గురించి పాటలు ఉంటాయి. ఓకే, అండ్ ఆ పాట కూడా ఏంటంటే పర్టికులర్ రూల్ అండ్ రెగ్యులేషన్ ఉండదు, ఇలాగే పాడాలని, ఎలాగైనా అది వాళ్ళు పాడతారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సో దాన్ని మనం ఏమంటామంటే జానపదం అంటాం. అదే ఇప్పుడు కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం ఉంది, దాన్ని మనం శాస్త్రీయ సంగీతం అంటారు. ఎందుకంటే దానికి ఒక
రూల్ ఉంటుంది, రెగ్యులేషన్ ఉంటుంది. ఓకే, సో అది 2 టైప్స్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. ఈ ఆదివాసియోं का నృత్య है. సో ఈ ధింసా అనేది ఆదివాసుల యొక్క డ్యాన్స్ అనమాట. ओके, इस पार्ट में ఆదివాసిयों के बारे में बताया गया है. సో ఈ లెసన్లో ఆదివాసుల గురించి చెప్పటం జరిగింది. उनके त्योहारों के बारे में भी बताया गया है. వాళ్ళ యొక్క ఫెస్టివల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఫెస్టివల్స్ అంటే పండగలు. आज हम उनके बारे में पढ़ेंगे. సో ఇవాళ మనం దాని గురించి చదవబోతున్నాము. చూడండి, ఇక్కడ లెసన్ పేరు వచ్చింది కదా. చూడండి, ఇక్కడ లెసన్ పేరు ఉంది, ఆదివాసీ నృత్య ధింసా. సో ఆదివాసీల యొక్క నృత్యం ధింసా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ చూద్దాం మనం. సో మనం ఇప్పుడు లెసన్ చూద్దాము. సో ఇందులో చూడండి ఏముంది. ఫస్ట్ లైన్ అంటే एक दिन हम ధింసా నృత్య के बारे में जानने के लिए అరకు గయే थे. సో ఒకరోజు మేము ధింసా నృత్యం గురించి తెలుసుకోవడానికి అరకు వెళ్ళటం జరిగింది. यह విశాఖపట్నం జిల్లా का एक पहाड़ी गांव है. సో ఇది విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక పహాడీ గాంవ్ హే అంటే మౌంటైన్కి దగ్గరగా ఉన్న ఒక విలేజ్ అనమాట. అంటే బాగా మనకి ఊరు అనేది ఒక మౌంటైన్ దగ్గర ఉందంట. ఓకే, यह एक सुंदर पर्यटक स्थल है. సో ఇది ఒక అందమైన పర్యాటక స్థలం. అంటే బాగా అందరూ చూడటానికి అది వస్తారనమాట. इसे ఆంధ్ర ఊటీ भी कहते हैं. సో దీన్ని ఆంధ్ర యొక్క ఊటీ అని కూడా అంటారంట. సో దేన్ని అంటారు, ఏ ఊరిని అంటారు? అరకుని. సో అరకు మీరు చూసారా ఎప్పుడైనా? ఓకే, సో నెక్స్ట్, यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर्स की दूरी पर है. సో ఇది విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఓకే, సో ఏముంది, ఏ ఊరు ఉంది అంత దూరంలో? అరకు అనే ఊరు ఉంది. ఓకే, సో यहाँ से అరకు जाने के लिए రైల్ మార్గ్ भी है. సో ఇక్కడ నుంచి అరకు వెళ్ళటానికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, సే అంటే నేను ఇంతకు ముందు లెసన్లో కూడా చెప్పాను, నుంచి అని అర్థం. ఓకే, ఫ్రమ్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఓకే, సో విశాఖపట్నం సే అరకు, मैं విశాఖపట్నం సే అరకు జాతా హూ. సో నేను విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్నాను. అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ మీరు చేయొచ్చు. అదేవిధంగా రామ్ ఘర్ సే విద్యాలయ జాతా హై. ఓకే, సో అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు కదా. రామ్ ఘర్ సే విద్యాలయ జాతా హై. ఓకే, సో ఇక్కడ సే అంటే నుంచి, రాముడు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాడు. ఓకే, సో ఇలాగా సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటెన్స్లో ఏం చెప్పారు? సో అరకు వెళ్ళటానికి ట్రైన్ కూడా ఉందంట. సో ఇక్కడ బి అంటే ఏంటి అర్థం అంటే, ఇక్కడ బి అని ఇచ్చాడు కదా. సో కూడా అనే అర్థం. ఓకే, బి అంటే కూడా. ఓకే, రామ్ బి అచ్చా లడ్కా హై. సో రాముడు కూడా మంచి అబ్బాయే. ఓకే, ఇలా చెప్పచ్చు. బి అనేది అలా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, రైల్కి యాత్ర కర్తే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. సో ట్రైన్ నుంచి కనుక మీరు వెళ్తే అది ప్రకృతి యొక్క ఏదైతే అందం ఉందో అది చూడదగిందంట. ఓకే, సో ప్రకృతి యొక్క సౌందర్యం అనేది చూడదగింది. यहाँ की బుర్రా గుఫాయే బహుత్ ప్రసిద్ధి హై. సో ఇక్కడ ఉన్న బుర్రా గుహలు అనేవి చాలా ప్రసిద్ధమైనవి. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఏం చెప్తున్నారో చూద్దాం. यह एक సుందర్ మనమోహక్ స్థల్ హై. సో ఇది ఒక అందమైన మన మనసుని అంటే మన మనసుని లాగే ఒక ప్రదేశం అన్నమాట. అంటే అంత అందంగా ఉంటుంది.
నెక్స్ట్ సో ఇంకా ఈ ఊరు గురించి ఏం చెప్తారో మనం చూద్దాం. సో ఓకే, సో అరకు में रहने वाले लोगों को ఆదివాసీ कहते हैं. సో ఇక్కడ ఎక్కువగా ఉండే వాళ్ళని ఎక్కువగా ఆదివాసీ అనే అంటాం. ఎందుకు అంటే కనుక వాళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉండటం జరుగుతుంది కాబట్టి. వే కువి భాష మే బాత్ కర్తే హే. సో వాళ్ళు మాట్లాడేది కువి అనే భాషలో మాట్లాడతారంట. ఓకే, సో వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? కువి భాష. ఓకే, ఇది క్వశ్చన్ ఆన్సర్స్లో కూడా రావచ్చు మీకు, అందుకు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఉస్ భాషకి కోయి లిపి నహీ హే. వాళ్ళు మాట్లాడే భాషకి ఎటువంటి లిపి లేదు. లిపి అంటే మనం రాస్తాం కదా అక్షరాలు, అలాంటి అక్షరాలు ఏమి ఆ భాషకు లేవంట. ఓన్లీ మాట్లాడటం వరకే, ఒక్క మాట్లాడటం వరకే అది ఆ భాష అంట. ఓకే, నెక్స్ట్ వే కొయ్యా, తెలుగు, ఒడియా భీ బాత్ కర్తే హే. వాళ్ళు మాట్లాడే భాషల్లో ఇంకా ఉన్నాయి 3. ఏంటవి? కొయ్యా, ఇంకా తెలుగు, ఒడియా కూడా మాట్లాడతారంట. ఎందుకంటే అక్కడ చూడండి మీకు విశాఖపట్నం నుంచి ఒరిస్సా కూడా దగ్గరే. ఓకే, సో కాబట్టి అక్కడ భాష కూడా వాళ్ళు నేర్చుకుంటారు. సో కొయ్యా, తెలుగు, ఇంకా ఒడియా భాషలను కూడా వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడండి మనకి నెల్లూరు, ఇంకా అక్కడ అటు సైడ్ వెళ్తే కనుక మీకు తమిళ్ మాట్లాడతారు, తెలుగు వాళ్ళు కూడా. ఓకే, ఇటువైపు వస్తే మీకు అనంతపురం, ఓకే, ఈ చిత్తూరు ఇటు సైడ్ వెళ్తే మీకు కన్నడ కూడా తెలుగు వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ దగ్గర అనమాట, ఆ స్టేట్స్ దగ్గర కాబట్టి ఆ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకుంటారు. అలాగా ఇక్కడ కూడా. ఓకే, సో నెక్స్ట్ చూడండి. దింసా ఉనికి సంస్కృతి కా ప్రముఖ నృత్య హై. దింసా అనేది వాళ్ళ యొక్క సంస్కృతి యొక్క ప్రముఖమైన నృత్యము. సో ఇక్కడ చూడండి తెలుగు పదాలు కూడా మీకు అంటే మీకు కొన్ని హిందీ పదాలు తెలుగు పదాలలాగా అనిపిస్తాయి. ఎందుకంటే హిందీ ఇంకా తెలుగు చాలా మీకు దగ్గరగా ఉంటుంది. ఓకే, అంటే యాజ్ ఇట్ ఈజ్గా అదే పదం రాకపోవచ్చు, కానీ కొంచెం దగ్గరగా మీకు కొన్ని పదాలు అనిపిస్తాయి. సో అలాంటి పదాలకి మీనింగ్ కూడా సేమ్గానే ఉంటుంది. ఓకే, సో इस लोक नृत्य का प्रारंभ सोंपी नामक गांव में हुआ था. సో ఈ జానపద నృత్యం ఎక్కడ మొదలైందంట? సో చూడండి, ప్రారంభం అంటే హిందీలో స్టార్ట్ చేయడం, తెలుగులో కూడా ప్రారంభించడం అంటాం. అది స్టార్ట్ చేయడం, సేమ్ మీనింగ్. ఓకే, సో ఈ లోక నృత్యము, ఈ జానపద నృత్యము సొంపి అనే ఊరిలో స్టార్ట్ అయిందంట. సో ఇది కూడా క్వశ్చన్ ఆన్సర్స్లో రావచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ओके, सो नेक्स्ट यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. సో ఈ డ్యాన్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయరంట. ఎప్పుడు చేస్తారు అంటే ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే ఈ నృత్యాన్ని వాళ్ళు చేస్తారంట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నృత్య देखने के लिए बहुत दूर दूर से పర్యాటక్ ఆతే హై. సో ఈ డ్యాన్స్ని చూడటానికి చాలా దూరం నుంచి పర్యాటకులు వస్తారంట. కభీ కభీ వే ఇన్కే సాత్ మిల్జుల్ కర్ నాచ్తే భీ హై. సో వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారంట, వీళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడం జరుగుతుందంట. సో ఇక్కడ చూడండి, కూడా అన్నాను కదా. సో ఇక్కడ హిందీలో బీ వచ్చింది కాబట్టి ఆ పదం వాడాను. ఓకే, సో మీరు భీతో చాలా సెంటెన్సెస్ మీరు ఫామ్ చేయొచ్చు. ఓకే, మేరా మిత్ర భీ అచ్చా లడ్కా హై. నా ఫ్రెండ్ కూడా మంచి అబ్బాయి. అదేవిధంగా మే ఖాతా హూ, మేరా మిత్ర భీ ఖాతా హై. నేను తింటున్నాను, ఇంకా నా ఫ్రెండ్ కూడా తింటున్నాడు. ఓకే, मैं 7वीं कक्षा में पढ़ता हूँ. సో నేను 7th క్లాస్లో చదువుతున్నాను. మేరా మిత్ర భీ 7वीं कक्षा में पढ़ता है. ఓకే, సో నా ఫ్రెండ్ కూడా 7th క్లాస్లో చదువుకుంటున్నాడు. సో బీ అనేది అలా యూస్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. దింసా కా అర్థ హై
ओके, सो दिमसा का अर्थ है कूदना, जोर जोर से కదం హిలానా. దింసా అనే దానికి మీనింగ్ చెప్తున్నారు. ఏంటి అంటే కూదన అంటే గెంతటం. ఓకే, కూదన అంటే గెంతటం. జోరు జోర్సే కదం హిలానా, జోరు జోర్సే అంటే గట్టి గట్టిగా. సో గట్టి గట్టిగా ఏం చేయాలి, ఏం చేస్తారంట అంటే కదం హిలానా, అడుగుల్ని ఇలాగా హిలానా అంటే ఊపటం, గట్టిగా ఖాళీ అడుగుల్ని ఊపటం అనమాట. ఓకే, సో జోరు జోర్స్ అంటే గట్టిగా గట్టిగా అంటాం అలా. సో వర్ష జోర్ జోర్సే హో రహీ హై అంటే వర్షం చాలా గట్టిగా పడుతుంది అంటాం. దాన్ని హిందీలో అనాలనుకోండి, వర్ష జోర్సే హో రహీ హై అలా కూడా అనొచ్చు. ఓకే ఓకే నెక్స్ట్, जहाँ नृत्य किया जाता है उस स्थान को చావడి कहते हैं. సో ఎక్కడైతే ఈ డ్యాన్స్ చేస్తారో ఆ డ్యాన్స్ చేసే ప్లేస్ని చావడి అంటారంట. ఓకే నెక్స్ట్, वे तुडुमु नामक वाद्य यंत्र का ఉపయోగ करते हैं. వాళ్ళు వాయించే ఇన్స్ట్రుమెంట్ని తుడుము అంటారు. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సౌండ్ చేస్తాయి. సో ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు తుడుము. ఓకే నెక్స్ట్, इस नृत्य में एक मुख्य नृत्यक रहता है. ఈ డ్యాన్స్లో ఒక ముఖ్యమైన డాన్సర్ ఒకడు ఉంటాడంట. ఇసే నాటకారి कहते हैं. సో అలాగా ముఖ్యమైన డాన్సర్ ఎవరైతే ఉంటారో దాన్ని నాటకారి అంటారంట. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. సో అలాగా ఎవరైతే మెయిన్ డాన్సర్ ఉంటాడో తను ఏం చేస్తాడంట అంటే ఒక చేతిలో ఏదైతే పికాక్ ఉంటుందో, పికాక్ ఫెదర్ ఉంటుంది కదా, పికాక్ ఫెదర్ పట్టుకుని ఇంకో చేతిలో ఏదైతే ఈ ఫ్లూట్ ఉంటుంది కదా, ఫ్లూట్ దాన్ని పట్టుకుని డ్యాన్స్ చేయడం జరుగుతుందంట. ఓకే, సో ఇదంతా ఎవరు పట్టుకుంటారంట అంటే మెయిన్ డాన్సర్ పట్టుకుంటాడు, మిగిలిన వాళ్ళు కాదు. ఓకే, మెయిన్ డాన్సర్ ఈ రెండింటిని పట్టుకుంటాడంట. यह नृत्य गोलाकार में मानव हार की तरह बनकर नाचते हैं. సో ఈ నృత్యం ఎలా చేస్తారంట అంటే గోళాకార్ మే అంటే రౌండ్గా నుంచుని మానవహారంలాగా అయ్యి ఈ డ్యాన్స్ చేయడం జరుగుతుందంట. ఓకే నెక్స్ట్, दल में सभी लोग नाटकारी के अनुसार नाचते हैं. సో దల్ అంటే ఏంటి, ఓకే సో దల్ అంటే గ్రూప్ అనమాట. ఓకే చూడండి, మీరు మనకి ఒక తమిళ్ సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు, ఒక సినిమా నేను చూడటానికి వెళ్ళినప్పుడు అది పేర్లు అవి వస్తాయి కదా, దాంట్లో దళపతి అనే ఒక దళపతి విజయ్ అనే ఒక పేరులో వచ్చింది. ఓకే, సో దళపతి అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే గ్రూప్కి నాయకత్వం వహించిన వాడిని దళపతి అంటారు. ఓకే, సో ఇక్కడ దల్ అంటే ఏంటంటే గ్రూప్ అనమాట. ఓకే, సో మీకు విజయ్ తెలిసి ఉంటే కనుక ఆ విజయ్ అనే పేరు ముందు తమిళ వాళ్ళు దళపతి విజయ్ అంటూ ఉంటారు. సో అది గుర్తుపెట్టుకుంటే ఈ దల్కి దళపతి అలా గుర్తుపెట్టుకుంటే దల్ అంటే గ్రూప్ అని గుర్తుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీనింగ్ దల్కే సభీ లోగ్ నాటకారికి అనుసార్ నాచుతే హై అంటే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మెయిన్ డాన్సర్ ఉంటాడో తనని అనుసరించి డ్యాన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నాటకారి అంటే ఎవరు, మెయిన్ డాన్సర్. మెయిన్ డాన్సర్ని నాటకారి అంటున్నారు. ఓకే నెక్స్ట్ చూడండి ఏమేమి ఉన్నాయో. వే కొర్ర కొట్ట. ఓకే, వే కొర్ర కొట్ట, ఇట్టుకల పండుగ, మోదకొండమ్మ జాతర, మోదకొండమ్మ జాతర. ఓకే, ఇంకా పేర్లు చూద్దాం. తెలుగు పేర్లు హిందీలో రాస్తే ఎలాగా ఉంటుంది. ఓకే, నంది విటింగ్ త్యోహార్ మనాతే హై. సో వీళ్ళు జరుపుకునే కొన్ని పండగల పేర్లు ఇక్కడ ఇచ్చారు మనకి. ఆ ఫెస్టివల్స్ ఏంటో చూద్దాము. వాటి పేర్లు ఏంటంటే కొర్ర కొట్ట,
ఇటుకల పండగ. ఇటుకల పండగ మనకి తెలుగులో మాట్లాడటానికి బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చి మొదకొండమ్మ జాతర, నంది వెడ్డింగ్ అనేవి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పండగల పేర్లు, ఫెస్టివల్స్ నేమ్స్ అనమాట. అండ్ మొదకొండమ్మ ఉనికి దేవి హే. సో మొదకొండమ్మ అనే దేవత వాళ్ళకి దేవుడు అనమాట. ఓకే, నెక్స్ట్ उत्तरांध्र ఒడిషా के लोग మొదకొండమ్మ की పూజా करते हैं. ఇక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళు అంటే ఏ డిస్ట్రిక్ట్స్ మీకు తెలుసు కదా. మీకు శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం అండ్ మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఇవన్నీ కలిపి మీకు ఉత్తరాంధ్ర అంటూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర వాళ్ళు ఇంకా ఒడిషా వాళ్ళు కూడా మొదకొండమ్మకి పూజ చేయడం జరుగుతుందంట. ఓకే, అండ్ యహా హోనే వాలి జాతర బహుత్ ప్రసిద్ధి హై. ఇక్కడ జరిగే జాతర చాలా ప్రసిద్ధమైనదంట. ఆంధ్ర సర్కార్ यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. సో ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందో అది ఇక్కడ రకరకాలైన ఫెస్టివల్స్ని చేస్తుందంట. ఓకే, సో తరహ అంటే రకరకాలు. ఓకే, విద్యాలయమే తరహకే విద్యార్థి హోతే హై. సో స్కూల్లో రకరకాలైన స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, కొంతమంది బాగా చదివిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చదవలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు బాగా చదివి అప్పుడప్పుడు బాగా చదవలేని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో వాళ్ళకి సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవచ్చు కదా. ఓకే, తరహ అంటే వేరు రకరకాలైన అని అర్థం. ఓకే, సో దీంతో సెంటెన్స్ ఫార్మేషన్ చేయండి. ఓకే, మీకు మీరుగా. మిత్ర తరహకే హోతే హై. సో ఫ్రెండ్స్ కూడా రకరకాలైన వాళ్ళు ఉంటారు. ఓకే, యహ్ సుందర్ ఆర్ మన్మోహక్ స్థాన్ హై. సో ఇది ఒక అందమైన ప్లేస్ అని చెప్తున్నారు. ఓకే, మన్మోహక్ అంటే మనసుకు నచ్చే విధంగా ఉండేది. ఓకే, సుందర్ అంటే సౌందర్యవంతమైన అని అర్థం. సో ఇది ఒక సౌందర్యవంతమైన ఇంకా మనసుకు నచ్చే విధంగా ఉన్న ఒక స్థానం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో పాఠక సారాంశం అంటే మనం చదివిందే ఇక్కడ షార్ట్గా ఇచ్చారు. ఓకే, సో ఇది మరలా చెప్పక్కర్లేదు ఎందుకంటే లెసన్ ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి. బట్ ఏంటంటే మీకు అర్థం కాకపోతే లెసన్ సరిగ్గా అప్పుడు ఇది ఒకసారి చదువుకోండి అంతే. ఓకే, అంటే ఇందులో ఏంటంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మట్టుకే ఇందులో ఇస్తారు, అందుకు పాఠక సారాంశం ఇచ్చారు. ఓకే, సో ఇది మీ లెసన్ అండ్ ఇవన్నీ మీకు ఇంకా వర్క్ అనమాట ఇవన్నీ. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సునియే బోలియే వచ్చి మీకు క్లాస్లో అడగడం జరుగుతుంది, ఇది రాయాల్సిన అవసరం ఉండదు. బట్ ఏంటంటే టీచర్ క్లాస్లో అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ హిందీలో చెప్పాలి. ఆదివాసి యొక్క ప్రముఖ నృత్య క్యా హై. సో క్యా హై అనే చోట ఆన్సర్ పెట్టండి. ఓకే, సో ఆదివాసి యొక్క ప్రముఖ నృత్య ధింసా హై. మీరు ఇక్కడ మీ ఆన్సర్ ఏది గుర్తుంచుకోవాలి అంటే దింసా అనేది గుర్తుంచుకుంటే మిగిలిందంతా క్వశ్చన్లోనే ఉంది సెంటెన్స్. ఓకే, అరకుకి సుందరతకే బారేమే బోలియే. అరకు యొక్క సౌందర్యం గురించి చెప్పండి. అరకు బహుత్ సుందర్ గాँव है, वहाँ धिमसा नृत्य होता है, वहाँ की देवी का नाम అక్కడ ఎవరైతే దేవి ఉన్నారో ఆవిడ పేరు మొదకొండమ్మ దేవి హే. ఓకే, ఇలాగా 2-3 లైన్స్ ఈ సారాంశంలోంచి కూడా మీరు చూసి చెప్పచ్చు క్లాస్లో. ఓకే, ఆంధ్రప్రదేశ్కి కుచ్ లోక్ నృత్యకే బారే మే బతాయియే. సో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జానపద నృత్యాల గురించి చెప్పండి అని అడిగారు. సో ఇందులో ముందుగా మనం చెప్పేది దింసా. ఓకే, సో దింసా ఆంధ్రప్రదేశ్ కా ప్రముఖ నృత్య హై. ఇంకా ఇదే విధంగా మీరు ఇంటర్నెట్లో కనుక సెర్చ్ చేస్తే ఈ జానపద నృత్యాలు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయో అవి మీకు తెలుస్తాయి. ఓకే, సో బట్ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనకి ఇంకా మిగిలిన జానపద నృత్యాల గురించి తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ దింసన్ చెప్తాను. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కే
कुछ लोक नृत्य में దింసా ప్రముఖ है. ఓకే, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఎలా రాయచ్చు అంటే దింసా, ఇక్కడ ముందుగా దింసా అని పెట్టేసి దింసా ఆంధ్రప్రదేశ్కే కుచ్ లోక్ నృత్యం మే ప్రముఖ హై అలా కూడా చెప్పచ్చు. ఓకే, సో ఎనీహౌ ఇదేంటంటే మీకు సునియే బోలియే అనేది పర్టికులర్గా ఆన్సర్ ఇలాగే చెప్పాలని లేదు. ఏంటంటే స్టూడెంట్కి ఎంతవరకు లెసన్ అర్థమైంది అనేది తెలుసుకోవడానికే ఈ సునియే బోలియే అనేది. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ వర్క్ అనేది వేరే వీడియోలో చేద్దాము ఈ లెసన్ది. ఓకే, సో ఇదన్నమాట మీ లెసన్.